తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని సాధుపేట సర్కిల్ వద్ద విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ స్వామిదాస్ పై గుర్తు తెలియని వ్యక్తి దాడి చేసి గాయపరిచాడు. కర్రతో దాడి చేయడంతో తలపై తీవ్ర గాయమైంది. గాయపడిన హెడ్ కానిస్టేబుల్ స్వామిదాస్ ను చికిత్స నిమిత్తం గూడూరు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ వైద్యులు ప్రథమ చికిత్స చేశారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం నెల్లూరుకు తరలించాడు. గూడూరు డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి హుటాహుటిన ఆసుపత్రి వద్దకు చేరుకుని హెడ్ కానిస్టేబుల్ ను పరామర్శించి దాడి ఘటనపై ఆరా తీశారు. బాధితునికి మెరుగైన వైద్యం అందే విధంగా చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో దాడి చేసిన వ్యక్తిని స్థానికులు పట్టుకుని చితక్కొట్టి పోలీసులకు అప్పచెప్పారు. దాడికి పాల్పడిన నిందితుడు మతిస్థిమితం లేని వ్యక్తిగా పోలీసులు భావిస్తున్నట్లు తెలుస్తోంది.